Hello everyone, welcome to AKS IAS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 12th Jan 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం హిందూ న్యూస్ పేపర్ నుంచి. ఫస్ట్, యుఎన్ ప్యానెల్ ఆన్ డేటా ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్లో చేరిన భారత్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్. డీనోటిఫైడ్ ట్రైబ్స్కి ఎందుకు కోపం వచ్చింది అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. ట్రాఫిక్ తక్కువ ఉన్న నగరాల జాబితాలో ఏ భారత నగరాలు ఉన్నాయి అనే కంటెక్స్ట్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐఎంఎఫ్ ప్రకారం 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడుతుందా అనే కంటెక్స్ట్లో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్ రిలేటెడ్ టు ఎకానమీ చూద్దాం. సిపిఈసి 2.0 అభివృద్ధి కోసం పాకిస్తాన్ చైనా సంబంధాల బలోపేతం గురించి కూడా ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ టాపిక్ కూడా మనం చూద్దాం. రైట్, సో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇండియా జాయిన్స్ యుఎన్ ప్యానెల్ ఆన్ డేటా ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్. ఇది మనకి ఇంపార్టెంట్గా మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం చూస్తే ఇంటర్నేషనల్ వైజ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఎక్కువగా కనెక్ట్ చేస్తున్నప్పుడు ఇండియా పర్స్పెక్టివ్లో ఎక్కువగా క్వశ్చన్స్ అయితే మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కంపల్సరీ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ కంటెక్స్ట్ చూస్తే యుఎన్ రిలేటెడ్ ప్యానెల్ ఏదైతే ఉందో యుఎన్ కమిటీకి సంబంధించి మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. యుఎన్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ బిగ్ డేటా అదేవిధంగా డేటా సైన్సెస్ ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ అనే ఈ బిగ్ ప్యానెల్ ఏదైతే ఉందో ఇందులో ఇండియా అనేది జాయిన్ అవ్వడం జరిగింది. ఇది మెయిన్ కంటెక్స్ట్. అయితే ఈ ప్యానెల్ ఏంటి, దేనికి సంబంధించి, ఇందులో ఇండియా పాత్ర ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇండియా ఒక మెంబర్షిప్ సంబంధించి అంటే ఈ పర్టికులర్ ప్యానెల్ ఏదైతే ఉందో ఈ ప్యానెల్ ముఖ్యంగా మనకున్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో బిగ్ డేటా రిలేటెడ్ ఛాలెంజెస్, మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్, అందులో మనం ముఖ్యంగా వాటితో పాటు మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటాం. ఈ పర్టికులర్ గోల్స్ సంబంధించి రిపోర్ట్ చేయడం అదేవిధంగా వాటిని పర్యవేక్షించడం, ఇదంతా మనకి ముఖ్యంగా పాత్ర పోషించే విధంగా ఈ ప్యానెల్ అయితే చూసుకుంటుంది బిగ్ డేటా కన్సర్న్స్తో పాటు. రైట్, సో అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి ఇక్కడ. రైట్, సో బిగ్ డేటా అంటే ఏంటి అనేది మనం మేజర్గా తెలుసుకోవాలి. అసలు బిగ్ డేటా అంటే ఏంటి అంటే సాంప్రదాయ డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది నిర్వహించలేని పెద్ద లేదా సంక్లిష్ట డేటా సెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సూచించే విధంగా బిగ్ డేటాను మనం చేసుకోవచ్చు. అంటే ట్రెడిషనల్గా మనం డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయలేని పరంగా ఉండేవే కాంప్లెక్స్గా ఉంటాయి కొన్ని, అదేవిధంగా లార్జ్ కంటెక్స్ట్లో ఉంటాయి, వాటినే మనం బిగ్ డేటా అంటాం. రైట్, సో ఈ పర్టికులర్ కంటెక్స్లో అంటే ఈ బిగ్ డేటా అనేది మనం కొన్ని స్టాటిస్టిక్స్లో యూజ్ చేస్తుంటాం. పర్టికులర్గా మన గణాంకాలకు సంబంధించి కొంత డేటాను ఉపయోగించడం కోసం లేదా మన గవర్నెన్స్ సంబంధించి సులభంగా ఉపయోగించే డేటా కావచ్చు లేదా సమయపాలన మెరుగుపడడానికి కూడా మనం ఇక్కడ ఈ బిగ్ డేటాను ఉపయోగిస్తున్నాం. రైట్, సో అయితే ఈ కమిటీ పర్పస్ ఏంటి అనేది ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే లక్ష్యం ఏంటి, ముఖ్యంగా ఈ కమిటీ అనేది ఈ బిగ్ డేటా ఏ విధంగా ఎక్స్ప్లోర్ అవుతుంది, అదే డేటా సైన్స్కి సంబంధించి ఎలా ఉపయోగించవచ్చు అన్వేషించడం యొక్క లక్ష్యమే ఈ కమిటీకి సంబంధించి మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే అఫీషియల్ స్టాటిస్టిక్ పర్పసెస్ సంబంధించి మనం ఎలా ఉపయోగించుకోవాలి లేదా డేటా సైన్స్కి సంబంధించి బిగ్ డేటా సంబంధించి ఎలా ఉపయోగించుకోవాలి అనేదే లక్ష్యంగా ఇది ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ గ్లోబల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీల్డ్లో వాటిని మనం డెవలప్ చేసే విధంగా ఇది ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ ఇండియా కాంట్రిబ్యూషన్ అనేది మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఇక్కడ అధికారిక గణాంకాల ప్రకారం మనం చూసుకుంటే ఆ అధికారిక గణాంకాలు అంటే మనకి ఇక్కడ గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం మనం చూస్తే బిగ్ డేటాకి సంబంధించి అఫీషియల్ స్టాటిస్టిక్స్ కొరకు మనం ఇక్కడ ఇండియా మెంబర్షిప్ అనేది ఈ గ్లోబల్ స్టాండర్డ్స్ కావచ్చు బిగ్ డేటా ప్రాక్టీసెస్ సంబంధించి కావచ్చు కీలకమైన పాత్ర అయితే పోషించబోతుంది. అయితే ఇక్కడ బిగ్ డేటా సైన్స్ను అభివృద్ధి చేయడంలో భారతదేశం యొక్క దేశీయ ప్రయత్నాలకు మనం అనుకూలంగా ఉందనేది కూడా చెప్పచ్చు. అందుకని ఇందులో జాయిన్ అవ్వడం కూడా మనకి ముఖ్య అవసరం. అయితే ప్రాముఖ్యత ఏంటి, దీనికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ మేజర్గా బిగ్ డేటా అనేది ఈ రియల్ టైమ్ ఇన్సైట్స్ ఏవైతే ఉన్నాయో మన పాలసీ మేకింగ్ కావచ్చు అదేవిధంగా గవర్నెన్స్లో కావచ్చు ఇవి రియల్ టైమ్ ఇన్సైట్స్ అనేవి ఇస్తుంటాయి. రైట్, సో వీటికి సంబంధించి మనకి ఈ బిగ్ డేటా ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి మనకి చాలా అవసరం. రైట్.
సో అయితే ఇక్కడ ఎస్డిజి ప్రోగ్రెస్ గురించి, అదే డేటా కలెక్షన్ సంబంధించి ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసే విధంగా, అదేవిధంగా అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి యాక్యురసీ అనేది పెంచుకునే విధంగా మనకి ఇవి ఉపయోగపడతాయి, రైట్. సో అయితే ఈ బిగ్ డేటాకి సంబంధించి మనం కొన్ని వ్యాధులు ఉంటాయి, ఆ వ్యాప్తిని అంచనా వేయడంలో కావచ్చు, లేదా కొన్ని పర్యావరణ ప్రభావాలు లేదా మార్పులు ఉంటాయి, వాటిని పర్యవేక్షించడంలో ఈ బిగ్ డేటాను కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది, రైట్. సో ఇవి పక్కన పెడితే ఇండియా అడ్వాన్స్మెంట్స్ అనేవి మనం ఇక్కడ చూద్దాం. నేషనల్ డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్ అనేది మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇది గవర్నమెంట్ డేటా ఏదైతే ఉందో అది మోర్ యాక్సెసిబుల్ అండ్ యూజబుల్గా మనకి ముందుకు తీసుకెళ్లే విధంగా ఇది మనం అందుబాటులో ఉంచాం అందరికీ, రైట్. సో అయితే ఇది లక్ష్యంగా పెట్టుకుంది నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ అనేది ఇండియా అడ్వాన్స్మెంట్గా మనం ముందుకెళ్తున్నాం, రైట్. సో ఇది మేజర్గా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ యాంగర్ గ్రోయింగ్ అమిడ్ ఏ స్టాగ్నేటింగ్ స్కీమ్ క్లాసిఫికేషన్ ఇష్యూస్. ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూ మనం సోషల్ జస్టిస్ పరంగా మనం కవర్ చేసుకోవచ్చు, వెరీ ఇంపార్టెంట్. సో ట్రైబ్స్ రిలేటెడ్ వచ్చినప్పుడు కంపల్సరీ సొసైటీ లేదా సోషల్ జస్టిస్ సంబంధించి మనకి కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మనం ఫోకస్ చేయాలి. కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ పర్టికులర్గా కోపం ఎందుకు వచ్చింది అంటే ఈ కొన్ని స్కీమ్స్ ఏవైతేనో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అవ్వకపోవడం, అంటే క్లాసిఫికేషన్ ఇష్యూస్ సంబంధించి కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్ల ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ యొక్క కోపం అనేది పెరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ కంటెక్స్ట్లో చూస్తే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే డిఎన్టీగా పిలుస్తాం, అదేవిధంగా సెమీ నోమాడిక్ ట్రైబ్స్ అంటాం ఎస్ఎన్టీ, అదేవిధంగా నోమాడిక్ ట్రైబ్స్. వీళ్ళు ఇండియాలో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు క్లాసిఫికేషన్ పరంగా. అది పర్టికులర్గా క్యాస్ట్ సర్టిఫికేషన్ లేదా వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా దీనికి సంబంధించి వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్గా సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ కంటెక్స్లో మనం ఇక్కడ చూడొచ్చు. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్లో ముందుగా మనం అసలు డిఎన్టీస్ సంబంధించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనేవాళ్ళు మనకి క్రిమినల్స్గా బ్రాండ్ వేశారు అప్పటి బ్రిటిష్ రూల్లో. అది క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్కి సంబంధించి మనం చూసుకుంటే ఆ చట్టం ద్వారా వీళ్ళని క్రిమినల్స్గా బ్రాండ్ అప్పట్లోనే బ్రిటిష్ రూల్లోనే మనకి ఈ క్రిమినల్స్గా బ్రాండ్ వేయడం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత మనం చూస్తే ఈ కేటగరైజేషన్ అనేది రద్దు చేసాం, రైట్. సో అయితే ఎంత రద్దు చేసినప్పటికీ చాలా కమ్యూనిటీస్ ఇంకా ఈ సోషల్ స్టిగ్మా లేదా ఎక్స్క్లూజన్ అంటే వీళ్ళని వ్యతిరేకించడం లేదా సామాజిక కళంకం కావచ్చు, వీటిని మినహాయింపు చేయడం కావచ్చు, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు, రైట్. సో అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐడేట్ కమిషన్ గురించి, రైట్. ఐడేట్ కమిషన్ అనేది ఇక్కడ ఈ హిస్టారికల్ ఇంజస్టిసెస్ అంటే చారిత్రక పరంగా వీళ్ళు ఎదుర్కొంటున్న ఈ అసమానత్వం ఏదైతే ఉందో వాటికి సంబంధించి వీళ్ళు కొంత స్ట్రక్చర్డ్ సపోర్ట్ కావచ్చు లేదా ఈ ట్రైబ్కి సంబంధించి కొంత రికగ్నిషన్ అందించాల్సిన అంశం కోసం లక్ష్యంగా ఇది పనిచేస్తుంది కమిషన్ అనేది. హిస్టారికల్ కంటెక్స్ట్ చూస్తే ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1881కి సంబంధించి మనం మాట్లాడుకుంటే చాలామంది ట్రైబ్స్ని క్రిమినల్ కేటగిరీలో చెప్పడం, ఈ సోషల్ స్టేటస్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి ప్రభావితం అవ్వడం మనం చూసాం, రైట్. అయితే ఇప్పుడు చూస్తే రీసెంట్గా మనకి యూపీలో కూడా కొంత డిఎన్టీ సర్టిఫికేట్స్ అనేవి లిమిటెడ్గా ఇష్యూయన్స్ అవ్వడం, అది స్లో ప్రోగ్రెస్ అవ్వడం, వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించి కొంత ప్రాబ్లం రావడం, యాంగర్ రావడం, కోపం రావడం అనేది మనం చూడొచ్చు, రైట్. అయితే ఈ కీ పాయింట్స్ అనేవి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మేజర్గా ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ఐడేట్ కమిషన్ 2017 రిపోర్ట్కి సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు, ముఖ్యంగా వీళ్ళకి ఒక కాంప్రహెన్సివ్ క్లాసిఫికేషన్ తీసుకురావాలి అవసరం ఉంది. అదేవిధంగా వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఓబీసీ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా సబ్ క్లాసెస్ విధంగా అంటే ఉపవర్గీకరణ అయితే చేయాల్సిన అవసరం కూడా ఉందనేది నొక్కి చెప్పారు, రైట్. ఈ ఐడేట్ 2017 రిపోర్ట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి సీడ్ స్కీమ్ అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. సీడ్ స్కీమ్ అంటే ఇక్కడ స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్ అంటే ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ సంబంధించి ఆర్థిక పరంగా సాధికారత తీసుకురావడానికి ఒక పథకం అనేది తీసుకొచ్చారు. ఇది 2022 ఫిబ్రవరిలో తీసుకురావడం జరిగింది. డిఎన్టీ ఇందులోనే మనకి డిఎన్టీ, డీనోటిఫైడ్ ట్రైబ్స్, నోమాడిక్ ట్రైబ్స్, సెమీ నోమాడిక్ ట్రైబ్స్,
అందరు కమ్యూనిటీస్కి సంబంధించి లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి, ఎడ్యుకేషన్, విద్య, హెల్త్ కేర్, ఆరోగ్యం, అదేవిధంగా హౌసింగ్ కూడా, రైట్. సో ఇక్కడ వీటికి సంబంధించి కమ్యూనిటీస్కి ప్రొవైడ్ చేసే విధంగా, ఎంపవర్ చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారు, రైట్. సో ఎన్ని ఫ్లాగ్షిప్స్ తీసుకున్నప్పటికీ ఈ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు అనేది చాలా జాప్యం తీసుకోవడం, లేదా ఆలస్యం అవ్వడం, లేదా దాన్ని స్టాగ్నెంట్గా అలా ఉంచేయడం అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య, రైట్. సో అయితే క్యాస్ట్ సర్టిఫికేషన్ ఇష్యూస్ ఏవైతున్నాయో అవి ఇక్కడ మేజర్గా మనకి ఇక్కడ ప్రధాన ప్రభావంగా చెప్పుకోవచ్చు, లేదా ఆందోళనపరమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ సంబంధించి ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందడానికి అవసరమైన కుల ధృవీకరణ పత్రాలను పొందడానికి చాలా కష్టపడుతున్నారు. అది ఒక ప్రధానమైన కారణం, రైట్. ఇటీవల ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ డిఎన్టీ సర్టిఫికేట్లను జారీ చేయడం ప్రారంభించాయి. అయితే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంది, అది సరిపోదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. అయితే ఇక్కడ ఐడేట్ కమిషన్కి సంబంధించి మనం చూస్తే ఇది 2015లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి ఒక క్యాస్ట్ సెన్సస్ అనేది తీసుకురావడం అవసరం అనేది కూడా చెప్పింది, రైట్. సో దాంతోపాటు ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ సంబంధించి సబ్ కోటా కూడా క్రియేట్ చేయాలనేది కూడా చెప్పింది, రైట్. ఈ రికమెండేషన్ సంబంధించి మనకి ఐడేట్ కమిషనే డిఎన్టీకి సంబంధించి ఒక పర్మనెంట్ కమిషన్ అనేది తీసుకురావాలి. అదేవిధంగా 1526 కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫైడ్ కమ్యూనిటీస్ కూడా ఇక్కడ ప్రాపర్ క్లాసిఫికేషన్తో తీసుకొచ్చారు. అది కూడా ఇక్కడ మేజర్గా వర్గీకరణకు సంబంధించి చాలా ఇంపార్టెంట్, రైట్. సో అయితే కరెంట్ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది, అయితే ఇప్పుడు వీళ్ళకి కోపం ఎందుకు వచ్చింది అంటే ఈ యాక్షన్ అంటే రికమెండేషన్స్ ఏవి ఇచ్చారు, ఐడేట్లో రికమెండేషన్స్ ఇచ్చినవి వీళ్ళు అమలు చేయట్లేదు గవర్నమెంట్. దానికి సంబంధించి డిఎన్టీ కమ్యూనిటీస్కి ఈ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ యాంగర్ అనేది పెరిగిందని చెప్తున్నారు. అయితే మెంబర్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ డిఎన్టీస్, మెంబర్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఫర్ డిఎన్టీ సంబంధించి చూసుకుంటే వీళ్ళు అర్జెంట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ పర్టికులర్ అమలు ఏదైతే ఉందో దానికి సంబంధించి కంపల్సరీ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే అమలు చేయాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, కోల్కతా సెకండ్ ఇన్ గ్లోబల్ లిస్ట్ ఆఫ్ సిటీస్ విత్ స్లోయెస్ట్ ట్రాఫిక్, బెంగళూరు థర్డ్, రైట్. సో ఇక్కడ స్టడీ మెథడాలజీకి సంబంధించి మనం చూసుకుంటే తక్కువ ట్రాఫిక్ ఉన్న నగరాల జాబితాలో కోల్కతా 2వ స్థానంలో ఉంది, బెంగళూరు 3వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది, రైట్. ఈ ట్రాఫిక్ రద్దీకి సంబంధించి లేదా రోడ్స్, ట్రాన్స్పోర్టు, రైట్, ఇవి మనకి జాగ్రఫీలో కవర్ అవుతాయి, ఎకానమీలో కూడా కవర్ అవుతాయి, రైట్. సో కంటెక్స్ట్లో మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ పర్టికులర్ స్టడీ అనేది కండక్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ ఏంటంటే టామ్, రైట్. టామ్ అనేది నెదర్లాండ్స్ బేస్డ్ లొకేషన్ టెక్నాలజీ కంపెనీ. ఇది ముఖ్యంగా ఈ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్గా TTIగా మనం ఇది తీసుకోవచ్చు. ఇది ఒక నగర ట్రాఫిక్ నమూనాలను విశ్లేషించే ప్రసిద్ధ ప్రపంచ నివేదికగా మనం తీసుకోవచ్చు. ట్రాఫిక్ రద్దీని అర్థం చేసుకుని మరియు పట్టణ చలనశీలతను అంటే ఇక్కడ ముఖ్యంగా అర్బన్ మొబిలిటీ ఏదైతే ఉందో వాటిని ఇంప్రూవ్ చేసే విధంగా ఈ సంస్థలకు సహాయపడే అవకాశం అయితే ఉంది, రైట్. సో ఇవి ఎవాల్యుయేట్ చేశారు. టోటల్ 500 సిటీస్ని వీళ్ళు ఎవాల్యుయేట్ చేశారు అక్రాస్ 62 కంట్రీస్లో, రైట్. సో ఇందులో మనం చూసుకుంటే దీనికి సంబంధించి వీళ్ళు యూజ్ చేసింది ఫ్లోటింగ్ కార్ డేటా. ఇది యూజ్ చేసి యావరేజ్ ట్రావెల్ టైమ్స్ అదేవిధంగా రద్దీ స్థాయిలు కూడా వీళ్ళు పరిశోధించి ఈ నివేదికను అయితే తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ గ్లోబల్ కంజెషన్ ర్యాంకింగ్స్. ఇక్కడ గ్లోబల్ లెవెల్లో కంజెషన్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చూస్తే కోల్కతా అనేది సెకండ్ మోస్ట్ కంజెస్టెడ్ సిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా 2వ అత్యంత రద్దీగా ఉండే నగరం కోల్కతా. అదేవిధంగా ఆసియాలో అత్యంత రద్దీగా ఉండే నగరం కోల్కతాగా ఉంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బెంగళూరు తీసుకుంటే బెంగళూరు అనేది ప్రపంచవ్యాప్తంగా 3rd ర్యాంక్లో ఉంది అనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ పూణే కూడా ఇండియాలో 3ర్డ్గా ఉంది, గ్లోబల్గా 5th లెవెల్లో ఉంది. హైదరాబాద్ అనేది ఇక్కడ పర్టికులర్గా 18th పొజిషన్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా. ముంబై 39th, చెన్నై 31st. ఇలాంటివన్నీ అవసరం లేదు, బట్ ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్గా మనం హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ ఇలాంటివి మనం ఫోకస్ చేయాలి, రైట్. అదేవిధంగా ట్రావెల్ టైమ్ ఇన్సైట్స్ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు కొన్ని గణాంకాలకు సంబంధించి. కోల్కతా డ్రైవర్స్ ఆల్మోస్ట్ 34 minutes
అండ్ 33 సెకండ్స్ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి తీసుకున్నారనేది కూడా ఈ ట్రావెల్ టైమ్ ఇన్సైట్స్ కూడా చెప్పారు, రైట్. సో అదేవిధంగా బెంగళూరు 34 మినిట్స్ అండ్ 10 సెకండ్స్ తీసుకోవడం జరిగింది. సో ఇలాంటివి మనం అంత ఇంపార్టెంట్ కాదు, సో జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ యాన్యువల్ టైమ్ లాస్ట్ కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. యాన్యువల్ టైమ్ లాస్ట్ అంటే కోల్కతా ఆల్మోస్ట్ 110 గంటలు ఇక్కడ ఒక సంవత్సరానికి 110 గంటలు ఇక్కడ తీసుకుంది అనేది కూడా చెప్తున్నారు, రైట్. అదేవిధంగా బెంగళూరు 117, పూణే 108, 85 హైదరాబాద్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ కంజెషన్ హాట్స్పాట్స్ అనేవి ఇక్కడ మనం తీసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్లో కంజెషన్ హాట్స్పాట్స్గా పిలిచే కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అవి అమీర్పేట్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, బాలానగర్, అదేవిధంగా సోమాజిగూడ, బేగంపేట్, ఈ ఏరియాలు ఎక్కువగా రద్దీ ప్రాంతాలుగా ఉన్నాయనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇక్కడ వరల్డ్ ఓరియంటెడ్గా చూసుకుంటే మనం బరాంక్విలా సిటీ ఏదైతే ఉందో కొలంబియాలో, ఇది ఈ లిస్ట్లో టాప్లో ఉంది. మొత్తానికి 30 మినిట్స్ అండ్ 6 సెకండ్స్ ట్రావెల్ టైం 10 కిలోమీటర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 36 మినిట్స్ 6 సెకండ్స్లో మొత్తం రద్దీకి సంబంధించి కూడా ఇది బరాంక్విలా సిటీ అనేది కొలంబియాలో ఉన్న బరాంక్విలా సిటీ టాప్ పొజిషన్లో ఉంది వరల్డ్ ఓరియంటెడ్గా. సెకండ్ కోల్కతా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లండన్ అనే కంట్రీ సిటీ కూడా మనం చూసుకుంటే 5th గ్లోబల్గా ఉంది పొజిషన్, అది కూడా మనకి ఇక్కడ చెప్పచ్చు ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియాస్ ఎకానమీ లైక్లీ టు బి ట్యాడ్ వీకర్ ఇన్ 2025 IMF MD జార్జియావా, రైట్. ఇక్కడ ఎండి జార్జియావా ఎవరైతే ఉన్నారో ఎండి జార్జియావాకు సంబంధించి 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడుతుంది అని హెచ్చరించారు. ఇది మనం ఎకానమీ కంటెక్స్లో మనం తీసుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్ కంటెక్స్ సంబంధించి మనం చూసుకుంటే 2025లో మన ఇండియన్ ఎకానమీ వీకర్ పొజిషన్లో ఉంటుందనేది కూడా ఇక్కడ చెప్పారు. అంటే IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జివా అంచనా వేశారు. దీనికి సంబంధించి కొంత లిటిల్ వీకర్గా మన పొజిషన్ అయితే ఇండియన్ ఎకానమీ పొజిషన్ ఉంటుందని, రైట్. సో అయితే ఈ రీజన్స్ అనేవి ఏమి ఇప్పుడైతే చెప్పలేదు, బట్ త్వరలో రాబోతున్న మన కొన్ని గణాంకాల పరంగా మనకి వరల్డ్ ఎకానమీ అవుట్లుక్ అనేది అప్డేట్ వస్తుంది, అందులో మనకు తెలుస్తాయి. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సినవి IMF గురించి మనం తెలుసుకోవాలి, రైట్. ఇంటర్నేషనల్ మానిటరీ పాలసీ లేదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్గా పిలిచే ఈ అంతర్జాతీయ ద్రవ్య నిధిగా మనం పిలుస్తాం. ఇది గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్స్ అంటే ప్రపంచ ఆర్థిక దృక్పథాలు కావచ్చు, అంటే గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్స్ కావచ్చు, అదేవిధంగా ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆర్థిక స్థిరత్వం గురించి, అదేవిధంగా మానిటరీ కోఆపరేషన్ అంటే ద్రవ్య సహకారం సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేస్తూ వాటి అంచనాలు అందిస్తుంది, రైట్. సో ఈ IMF గురించి మనకి ఇంపార్టెంట్గా మన క్వశ్చన్స్ అడుగుతుంటారు ఎక్కువగా. అదేవిధంగా గ్లోబల్ డిస్ఇన్ఫ్లేషన్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ ద్రవ్యోల్బణ రేటు మందగించడం కూడా ఇక్కడ మనకి ఆర్థిక విధానాలు కావచ్చు, దీర్ఘకాలిక వడ్డీ రేట్లను ప్రభావితం చేస్తుంది, కాబట్టి ఇది కూడా ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ గ్లోబల్ గ్రోత్ పరంగా మనం మాట్లాడితే ఇక్కడ ప్రాంతీయ విభేదాలు కలుగుతున్నప్పటికీ మనకి ఇది స్టాగ్నెంట్ లేదా స్టడీ పొజిషన్లో ఉన్నట్టు తెలుస్తుంది, రైట్. ఓవరాల్ గ్లోబల్ గ్రోత్ కొన్ని రీజనల్ డైవర్జెన్స్ అయితే ఉన్నాయి, అయినప్పటికీ మనకి కొంత స్థిరంగా అయితే గ్రోత్ ఉంటుంది అనేది చెప్తున్నారు. US ఎకానమీ అనేది చూస్తే మనం ఏదైతే ఊహించామో దానికంటే మెరుగైన పనితీరు కనబరుస్తుంది. ఇప్పుడు ట్రంప్ రావడం జరిగింది కూడా, రైట్. సో EU పొజిషన్ అయితే కొంత స్తబ్దత అయితే అనుభవిస్తుంది, అంటే స్టాగ్నేషన్ పొజిషన్లో ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. నెక్స్ట్ చైనా గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే డిఫ్లేషనరీ ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో డొమెస్టిక్ డిమాండ్కి సంబంధించి ఫేస్ చేసే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ బ్రెజిల్ చూస్తే కొన్ని ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే అవకాశం కూడా ఉందనేది కూడా చెప్తున్నారు, రైట్. సో ఇక్కడ అన్సర్టెనిటీ ఏంటి ఎకనామిక్ పాలసీస్ సంబంధించి మనకి ఇక్కడ తెలుసుకోవాలి. అంటే ఇక్కడ
అస్థిరత ఏంటి ఎకనామిక్ పాలసీకి సంబంధించి, అంటే గ్లోబల్ లెవెల్లో ఇండియాలోనే కాదు, ఏదైనా దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ అస్థిరత అనేది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా అది యుఎస్ ట్రేడ్ పాలసీ కావచ్చు, టారిఫ్స్ కావచ్చు, ట్యాక్సెస్ కావచ్చు, డీరెగ్యులేషన్ కావచ్చు, గవర్నమెంట్ ఎఫిషియన్సీ కావచ్చు, ఇలాంటివన్నీ ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. అయితే ఈ అన్సర్టెనిటీ అనేది గ్లోబల్ సప్లై చైన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అదేవిధంగా మీడియం సైజ్డ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఏషియాలో ఉన్న ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభావితం చేస్తున్నాయనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కారకం. అంటే ఇన్ఫ్లేషన్కి సంబంధించి అంటే IMF యాంటిసిపేట్ చేసింది ఏంటంటే స్వల్పకాలిక వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ ప్రపంచ ద్రవ్యోల్బణం కొనసాగుతూ ఉంటుందనేది కూడా చెప్పింది, రైట్. సో ఇక్కడ రిలవెంట్ ఎగ్జాంపుల్ సంబంధించి మనకి US ఎకానమీకి సంబంధించి, చైనా ప్రెజర్ సంబంధించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ పాకిస్తాన్ చైనా టు ఫర్దర్ డీపెన్ టైస్ ఫర్ CPEC 2.0 డెవలప్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్, రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా పాకిస్తాన్ అనేది, చైనా అనేది గతంలో CPEC అనేది ఉంది, లైట్ చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ అని, దీన్ని ఇప్పుడు ఇంకొంత ముందు స్టెప్ వేసి 2.0 అనేది కూడా ప్రారంభిస్తూ ఈ చైనా పాకిస్తాన్ సంబంధాలు మరింత బలోపేతం చేసుకోబోతున్నారు, రైట్. సో ఇది మనకి ప్రధానంగా ఇంపార్టెంట్ ఇండియా కాంటెక్స్లో కూడా. అయితే ఇక్కడ CPEC అనేది ప్రధానంగా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ అంటే ఏంటి? ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తూ చైనాలో జింగ్జియాంగ్ రీజియన్ ఏదైతే ఉందో వీటిని కనెక్ట్ చేస్తూ రోడ్స్, రైల్వేస్ అండ్ పైప్ లైన్స్ ద్వారా కనెక్ట్ చేసే ప్రాజెక్ట్నే మనం ఇక్కడ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్గా చెప్తాం, రైట్. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు, రైట్. ఇది కూడా ఎగ్జామినేషన్లో అడుగుతారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్లో పాటా ఖాదా అనే స్టేట్మెంట్ వైజ్, ప్రిలిమ్స్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది, రైట్. సో ఈ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో మేజర్గా దాన్నే మనం CPEC 2.0గా పిలుస్తాం. ఇది ముఖ్యంగా ఫోకస్ చేసిన అంశాలు ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, రైట్. అదేవిధంగా అగ్రికల్చర్, దాంతోపాటు హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పాకిస్తాన్లో ముందుకు తీసుకెళ్లే విధంగా ఫోకస్ చేస్తున్నారు. ఇది మనకి ప్రధానంగా ఈ ఫోకస్. అయితే పాకిస్తాన్లో పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అధిక నాణ్యత మౌలిక సదుపాయాలపై పెంపొందించడంపై దృష్టి సారించేదే ఇప్పుడు CPEC 2.0, రైట్. సో అయితే బైలాటరల్ పొలిటికల్ కన్సల్టేషన్ సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే బైలాటరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎకనామిక్ కోఆపరేషన్, సెక్యూరిటీ మ్యాటర్స్ సంబంధించి డిస్కస్ చేయబోతున్నారు వీళ్ళు, రైట్. సో అది మనకి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. రెండు దేశాలు ద్వైపాక్షిక సమస్యలు, ఆర్థిక సహాయం, భద్రతా విషయాలను చర్చించడానికి అనుమతిస్తుంది, రైట్. అదేవిధంగా నెక్స్ట్ మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది కూడా ప్రధానంగా తెలుసుకోవాలి. వ్యూహాత్మక భాగస్వామ్యం సంబంధించి ఇక్కడ ఆల్ వెదర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ప్రధానమైన ఇంపార్టెంట్ టర్మ్గా చెప్పుకోవచ్చు. ఈ టర్మ్ అంటే ఏంటి? క్లోజ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో చైనా పాకిస్తాన్ మధ్య దాన్ని రిఫర్ చేసే విధంగా ఆల్ వెదర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఇది కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. ఈ పర్టికులర్ పార్ట్నర్షిప్ అనేది వేరియస్ ఏరియాస్, నాట్ ఓన్లీ వన్, ఇంక్లూడింగ్ ట్రేడ్, అదేవిధంగా డిఫెన్స్, దాంతోపాటు మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా జియో పాలిటిక్స్, వీటన్నిటికీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ భాగస్వామ్యం అనేది ముందుకు తీసుకెళ్తున్నారు, రైట్. సో అదేవిధంగా ఈ ఫోకస్ అనేది CPEC ఫోకస్ అనేది మనకి 2.0కి సంబంధించి మనం చూసుకుంటే మేజర్గా ప్రధానంగా ఇది హై క్వాలిటీ డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఫోకస్ చేస్తుంది. అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కావచ్చు పాకిస్తాన్లో, అదేవిధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు, పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ కెపాసిటీ కావచ్చు, దాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఇది ఫోకస్ చేస్తుంది. అంటే ఇది ఒక షిఫ్ట్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిని సస్టైనబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ని అందించే విధంగా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉందనేది కూడా చెప్తున్నారు. అయితే జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. ఇక్కడ ముఖ్యంగా పాకిస్తాన్ స్ట్రాటజిక్ లొకేషన్ అనేది ఈ CPEC క్రూషియల్గా మారింది చైనాకి. ఎందుకంటే మేజర్గా అరేబియన్ సీకి కనెక్ట్ చేస్తూ డైరెక్ట్ రూట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది మలక్కా స్ట్రైట్ నుంచి. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్కి అయితే ఏంటి బెనిఫిట్ అంటే ఈ CPEC ఒక ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. అంటే ఎకనామిక్ గ్రోత్ని పెంచుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని పెంచుకోవచ్చు, లేదా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఇది ఉపయోగపడవచ్చు, రైట్.
సో వీటన్నిటికీ విన్ విన్ సిచ్యువేషన్ విధంగా చైనా పాకిస్తాన్ ముందుకెళ్తున్నాయి. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్ అనేవి మనం చూస్తే అంటే ఈ ప్రభావాలకు సంబంధించి ప్రాంతీయ ప్రపంచ పోటీల మధ్య మన సంబంధాలను మనం మరింత బలోపేతం చేసే ప్రకటన అయితే తీసుకొచ్చారు. చైనా పెరుగుతున్న ఉనికి పట్ల మనకి జాగ్రత్తగా ఉన్న భారతదేశం కావచ్చు, ఇండియా, అదేవిధంగా ఇక్కడ యుఎస్ కావచ్చు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. సో అవి మనకి ఇక్కడ మేజర్గా చూడాలి, రైట్. సో ఇవి మనకి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సండే మెయిన్ ఆర్టికల్స్ అనేవి ఎక్కువ ఉండవు, బట్ ఎడిటోరియల్స్ ఉండవు, బట్ మనకి ఎక్కువగా సైన్స్ అండ్ సపరేట్ కాలమ్స్ అనేవి ఉంటాయి. అందులో కూడా మనం ఆల్రెడీ కవర్ చేస్తూ ఉన్నాయి 2-3 సార్లు. సో అందుకని ఈ ఇంపార్టెంట్ రివర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.